కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. బైబిల్ నుండి మన రెగ్యులర్ మాట మూలవాక్యం తీయండి. రోమీయులకు రాసిన పత్రికలోంచి. ఇంక మనం అనొద్దు, నేను బ్రతికినా దేవుడి కోసం బతకాలి, చనిపోయే వస్తున్నా ప్రభు కోసం చనిపోతానండి. చనిపోవాలి కాదు. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేను బ్రతికినా దేవుడి కోసం బ్రతుకుతాను, చనిపోవాల్సి వచ్చినా దేవుడి కోసమే చనిపోతాను. ఇది మాట, రైట్? ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలి? మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రాముఖ్యమైనది దేవుడు చెప్పిన ప్రార్థన చెయ్యాలి. మనం దేవుడు చెప్పిన ప్రార్థన చెయ్యాలి. ఏం ప్రార్థన చెప్పాడు? మత్తయి సువార్త 6:9 మాట. నీ నామం పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి, వచ్చును గాక అనే మాటని మనము ఒక్కసారి అంటే నేను చెప్తున్నది నీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం అవట్లేదు. నేను నీ రాజ్యం వచ్చును గాక అనే పదానికి మీకు సరిగ్గా నేను చెప్పగలుగుతున్నాను లేదో నాకు అర్థం అవట్లేదు. మీకేం అర్థం అవుతుంది నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను ఎలాగెళ్ళాలో నాకు అర్థం అవుతుంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇద్దరి మధ్యన ఉందని చెప్పాడు. అంటే ఎక్కడెక్కడో లేదు. అమ్మయ్య, ఒకటి క్లియర్. నెక్స్ట్, ఇద్దరి మధ్యన ఏంటి ఉండాలి? నీతి. ఆ నీతి ఏంటి? ఆ నీతి ఏంటి? అమ్మయ్య, రైట్, అర్థమైంది. అయితే దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమైంది, రైట్? దేవుని రాజ్యం అంటే దేవుని ప్రేమ ఇద్దరి మధ్యన ఉండాలి. ఇది ఖచ్చితంగా చెప్తున్న మాట. బైబిల్లోండి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి వచ్చి అడిగిన మాట ప్రభుని. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-40 వరకు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. రైట్. ఒకడు వచ్చాడు, బైబిల్ మొత్తంలో బోల్డ్ ఉన్నాయి కదా, బోల్డ్ వచనాలు ఉన్నాయి కదా, సింపుల్గా తేలిపోయేది ఏమైనా ఉంటే చూడు, అసలు బైబిల్ మొత్తంలో బెస్ట్ ఏంటి, మంచిది ఏంటి అని సింపుల్గా ఏం చెప్తే నేను చేసేస్తాను, ఏంటి చెప్పు అని అడిగాడు. ఏం చెప్పాడు ప్రభు? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతోని నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఫస్ట్ ఏం చెప్పాడంటే బైబిల్ మొత్తాన్ని పిండితే 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తావు అడిగితే ఫస్ట్ మాట చెప్పిందంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాలి. ఇది ఫస్ట్ మాట చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నీ పొరుగు వాడిని కూడా అలానే ప్రేమించాలి. బైబిల్ మొత్తాన్ని పిండేసి 2 చుక్కలు కారాలంటే 2 మాటలు ఇవే. ఈ 2 మాటల మీద మొత్తం బైబిల్ అంతా ఆధారపడి ఉంది. ఈ 2 మాటల మీదే మొత్తం బైబిల్ ఆధారపడింది. ఒకటి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి ముందు. రెండోదంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నీ పొరుగు వాడిని అలా ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ఎలాగైతే ప్రేమించుకుంటారో మీ పొరుగు వాడిని కూడా అదే ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా, రైట్? ఇక్కడ ఎలా ప్రేమించుకుంటున్నామో అనేది. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇద్దరి మధ్యన ఉండేది. ఏంటది? నీతి. ఏంటి ఆయన నీతి? ప్రేమ. ప్రేమ అనేది ఆయన నీతి అనేది. ఒక్కసారి యోహాను సువార్తకు వద్దాం. ఇప్పుడు 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ మాట. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని గైకొంటారు. దేవుడు ఒక సింపుల్గా తెలిసాడు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరినైనా దేవుడు అంటే ఇష్టమేనా అని అడిగాం అనుకోండి, అందరూ ఇష్టమని చెప్పేస్తాం. దేవుడు అంటే ప్రేమేనా అని అనుకోండి, అందరూ ప్రేమించేస్తాం అని చెప్పాం. మనం ప్రేమిస్తున్నామో లేదో రుజువు ఎవరు చేయాలి? ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో ప్రేమించట్లేదు అనడానికి రుజువు ఏంటంటే మీకు అనిపించాలి. ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు లేదా అనేది మీకు అనిపిస్తేనే రుజువు. ఆడన్నాడు నేను ప్రేమిస్తున్నానని, రుజువు ఏంటి? ఆడన్నాడు, మీకు కావాలి. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు ఒకవేళ నన్ను ప్రేమిస్తే నేనేం చెప్తున్నానో చేసి తీరాల్సిందే అన్నాడు. చెయ్యట్లంటే దాని అర్థం ఏంటి?
దేవుని ప్రేమించట్లేదు. దేవుడు చెప్పింది చెయ్యట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మరి ప్రేమిస్తున్నామని ఈజీగా చెప్తున్నామే, ఒప్పుకోవాల్సింది ఎవరు? ఆయన ఒప్పుకుంటుంది ఏంటంటే, ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తే నేను ఏం చెప్తున్నానో అది మీరు చేస్తే తీరాల్సిందే, ఆజ్ఞ చేయాల్సిందే. అది చేస్తేనే ప్రేమించినట్టు, లేకపోతే ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే సరిపోదు. మీరు అనుకుంటే మనం అనుకుంటే అయిపోయేది కాదు. ఒప్పుకోవాల్సింది ఎవడంటే దేవుడు. అది ఎప్పుడు ఒప్పుకుంటాడంట? మనం ఆయన చెప్పింది చేస్తే ప్రేమించినట్టు అని చెప్పాడు. మళ్ళీ దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎక్కడున్నది? ఇద్దరి మధ్యన ఉంది. ఏంటి ఉండాలి అది? నీతి. ఏంటి ఆ నీతి? దేవుని ప్రేమే నీతి. ఇంకొక వచనం తెద్దాం బైబిల్ నుంచి. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34 నుంచి 35 చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరిని ఒకరిని ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు కూడా ఒకరినొకరిని ప్రేమింపవలెను. ప్రేమించాలి. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇందాక పై వచనాలు ఏం చదివాం? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞని కైకొంటారు, అప్పుడు మీరు ప్రేమించినట్టు అని చెప్పాడు. ఇప్పుడు కొత్త ఆజ్ఞ ఏమి ఇస్తున్నాడంట? మళ్ళీ చదువు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరిని ప్రేమించుకోవాలి, మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా పైన ఎలా ప్రేమించాలి? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీరును ఒకరినొకరు ప్రేమింప. మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకే ఒక పద్ధతి చెప్పేశాడు. ఒక పద్ధతి చెప్పాడు. ఏంటంట? దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం అలా ప్రేమించాలంట. పక్కనున్న వాడిని, పొరుగువాడిని ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడో అలా ప్రేమించాలంట. చర్చిలో సంఘస్థులు చెన్నై వెళ్తున్నారు. ఒక చర్చిలో చెన్నై వెళ్తుంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మా మీరు చెన్నై వెళ్తున్నారు కదా, నేను డబ్బులు ఇస్తాను, ఒక మైక్ కావాలి నాకు, అక్కడ తక్కువకు వస్తుంది, పలానా ప్లేస్కి వెళ్ళి మీరు తెండి అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఆ కుటుంబం వెళ్ళింది. సరే పాస్టర్ గారు తెచ్చేస్తామని చెప్పింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత ట్రైన్ దిగుతున్నప్పుడు పడిపోయాడు. వాళ్ళ అబ్బాయి చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగిపోయింది. ఆ ఫ్యామిలీ కొడుకుది చెయ్యి ఇరిగిపోయింది. వెంటనే అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఏమన్నారంటే లోపల ఫ్రాక్చర్ కొంచెం ఎక్కువ వచ్చింది, లోపల రాడ్ పెట్టాలి అన్నాడు. పిల్లోడికి రాడ్ పెట్టాలి అన్నారు. ఈయన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. పాస్ట్ గారు ఇచ్చిన డబ్బులు ఉన్నాయే అవి ఉన్నాయి, అవి కనపడ్డాయి. కొడుకు, చెయ్య, దేవుడు, పాస్టరు ఈ ఆలోచనలు తినేస్తున్నాయి. ఆడేమో నానా నొప్పు అన్నాడు. ఆడు ఇంకా ఆగలేక, డబ్బులు లేక, ఇచ్చేవాళ్ళు ఎవరు లేక, పాస్టర్ గారు మైక్ కొనమన్నా ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి కొడుక్కి పెట్టేశాడు. 25,000 ఆ మైక్, అది ఆ కాలర్ మైక్. కొడుక్కి అది పెట్టేశాడు. అది పెట్టేసి డబ్బులు పెట్టించాడు. అంతా అయిపోయింది. హాస్పిటల్ బయటకు వచ్చారు. అప్పుడు భయం మొదలైంది. పాస్టర్ గారికి ఏం చెప్పాలి, పాస్టర్ గారికి ఏం చెప్పాలి, పాస్టర్ గారికి ఏం చెప్పాలి. పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఎరా బాబు కొనిసేవా అని అడగడానికి ఫోన్ చేస్తున్నారు. ఆయన ఎలాంటిది కొన్నావు, ఏంటి కొన్నావు అడగడానికి చేస్తున్నారు. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లే, భయం వేసి. ఎందుకంటే ఖర్చు పెట్టారు కదా మన డబ్బులు. మొహమాట మీద ఊరు వచ్చాడు, వైజాగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ చర్చికి వెళ్ళాడు. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎత్తట్లేదు, ఏం కొన్నావు, ఎలాంటి కొన్నావు చూస్తా అంటుంటే ఏం చెప్పట్లేదు, ఏంటి ఎలాగ ఎత్తట్లేదు అంటే చెప్పాడు, క్షమించండి తప్పు చేశాను, పొరపాటు చేశాను. మా అబ్బాయి ట్రైన్ దిగుతున్నప్పుడు ఆ మెట్లు కొంచెం ఇలా పడి ఫ్రాక్చర్ అయిపోయింది, డబ్బులు లేవు, సహాయం లేదు, తప్పక ఆ డబ్బులు వాడేశానండి, నన్ను క్షమించండి, కొంచెం ఒక 2 నెలలు టైం తీసుకుని నేను మీకు ఎలాగైనా చెల్లిచ్చేస్తాను అన్నాడండి. పాస్టర్ గారు ఏమంటారు? మా పాస్టర్ కదా ఆయన, వేరే చర్చలో జరిగింది చెప్తున్నాను నేను. మా పాస్టర్ లాంటి పట్టించుకోడు అసలు, ఇంకేం కావాలి ఎత్తాడు. ఇప్పుడు ఏమని ఉంటాడు పాస్టర్ గారు? షాక్ కొడుతారు. చాలా కట్స్ ఉన్నాయి దాంట్లో, చాలా కట్లు ఉన్నాయి. మళ్ళీ ఆత్మ వచ్చింది అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఏమని ఉంటాడు పాస్టర్ గారు?
మీ 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 ఒక చిన్న అంచనా వేయండి, ఏమని ఉంటారు పాస్టర్ గారు? ప్రేమ బోధిస్తారు కదండి పాస్టర్ గారు, ఏమని ఉంటారు? అంత గొప్ప ఉన్నారా? దేవుడు డబ్బులు వాడడానికి ఎలా చేతులు వచ్చిందయ్యా నీకు? దేవుడి సొమ్ము అన్యాయంగా వాడడానికి ఎలా చేతులు వచ్చిందా నీకు? 2 నెలలు కాదు, మర్యాద 1 నెలలో తీసుకొచ్చి అన్నాడు. తిట్టేశాడు, భయంకరంగా తిట్టేశాడు, అతన్ని చాలా తిట్టేశాడు. పరిస్థితి ఆలోచించలేదు, ఏమైందో ఆలోచించలేదు. దాన్ని తర్వాత ఆదివారం నుంచి ఏంటంటే వాక్యం మారిపోయింది. అన్యాయం చేసే వాళ్ళతో దూరం ఉండాలి ఇది చెప్తున్నాడు. వాక్యంలో అన్యాయం చేసే వారిని దూరంగా పెట్టండి అని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆ కుటుంబం అంతా తలదించుకుని ఉంది. వాక్యము 2 వారాలు 3 వారాలు అవుతా ఉంది. అన్యాయం చేసేవాడు దూరం ఉండాలి, దూరం పెట్టండి అని చెప్తున్నాడు వాక్యం. 1 వారం సిగ్గేసి రాలే. ఆ రోజు ఏం వాక్యం చెప్పాడు తెలుసా? ఇండోడు నేను ఏం వాక్యం చెప్పింది మీకు అర్థమైందా? ఆ కుటుంబం అన్యాయం చేసింది, దేవుడి డబ్బు అన్యాయంగా వాడేసింది, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండని చెప్పింది. చర్చ్ వేలేసింది వాళ్ళని, మొత్తం చర్చ్ దూరం పెట్టింది. అన్యాయం చేసేవాళ్ళు బాబోయ్ అన్యాయం దేవుడు సొమ్ము అన్యాయంగా వాడేశాడంట. వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, ఫోన్లో బ్లాకులు చేయడం ప్రారంభిస్తారు. ఏమీ లేవు, మాట మంచి ఏమీ లేవు. వాళ్ళతో ఒంటరి అయిపోయారు. ఆ కుటుంబం మాట్లాడడానికి వచ్చింది. ఆ కుటుంబము వేరే వాళ్ళ ద్వారా మాట్లాడడానికి వచ్చింది. అన్యాయం చేస్తే దూరం ఉంచాలా, అన్యాయం చేస్తే దూరం పెట్టేయాలా, మనుషుల్ని దూరం ఉంచాలా అని అడగడం ప్రారంభించాయి. అన్యాయం చేస్తే, ఇంతకీ అన్యాయం చేస్తే దూరం ఉంచాలా? వాళ్ళు అడిగారు వచ్చి, అన్యాయం చేస్తే ఆ మనుషులను దూరం ఉంచాలంటే వాళ్ళతో దూరం ఉండాలంట కదా, వాళ్ళతో కొలకూడదంట కదా, వాళ్ళతో మాట్లాడకూడదంట కదా, అన్యాయం చేసే వాళ్ళకి దూరం పెట్టమంట అంటున్నారు పాస్టర్ గారు, ఉంచాలా అని అడిగారు. అన్యాయం చేసే వాళ్ళని దగ్గర పెట్టుకోవాలా, దూరం పెట్టాలా? ఏం బోధించాడు? అన్యాయం చేసే వాళ్ళని దూరం పెట్టమని బోధించాడు. అందుకు ఇలాంటి దొంగదారులు ఎక్కడ ఎక్కుతారా అని భయపడి యేసుప్రభు ముందే చెప్పాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలా ప్రేమించాల్సిందే, ఇంకో మార్గం లేదు, ఇంకో దారి లేదు, ఇంకో అడ్డ రూట్ లేదు, ఇంకో షార్ట్ కట్లు లేవు, అలా గెలుపు ఇలా గెలుపు చేయడానికి లేదు. ఎలా ప్రేమించాలో ఇంకో మార్గం ఎత్తుకేసుకుంటాయేమో అని మా పాస్టర్గా చెప్పారు. అలా ప్రేమించచ్చు అంట, పర్లేదంట. మా సంగతులకి అన్నీ ఒకే కట్టుబాటండి, మరి అలాగే ప్రేమిస్తాం, మరి మా తరతరాలుగా అలాగే వస్తుందని మేము అలాగే ప్రేమిస్తాండి, మాకు చెప్పింది ఇదే అని ఎక్కడ కబుర్లు ఆడతారని భయపడే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు అలా ప్రేమించి తీరాల్సిందే అనిసాడు. ఇంకో పద్ధతి లేదు, ఇంకో ఆలోచన లేదు. మా పాస్టర్ చెప్పాడనో, మా సంఘం చెప్పిందనో, మా కులం చెప్పిందనో, మా మతం చెప్పిందనో ఏది కుదరదు. ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలంటే ఒకే ఒక్క పద్ధతి, అది యేసు ప్రభు నిన్నెలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే. ఇంకో దారి లేదు, ఇంకొక మార్గం లేదు. ఏది చేసినా ఎలా ప్రేమించినా ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో నీ పొరుగు వాడిని అలా ప్రేమించినప్పుడే దేవుని రాజ్యం మీ ఇద్దరి మధ్యన ఉన్నట్టు. ఇంకొక పద్ధతిలో కనుక ప్రేమించే ప్రయత్నం చేసావో కుదరదు. దేవుడు నిన్ను ఇప్పుడు ఆలోచండి, మిమ్మల్ని ఎలా ప్రేమించుంటాడు? మీరు ఎప్పుడు అన్యాయం చేయలేదు, దేవుడిని మాటిచ్చి తప్పుకోలేదా? ఎన్నోసార్లు తెచ్చేశారు. ప్రేమించలేదా? అందుకు అలా ప్రేమించమన్నాడు. నేను అన్యాయం చేసినా కూడా నా దేవుడు నన్ను ప్రేమించాడు, అందుకు నేను అలా ప్రేమించాలని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు అన్యాయం చేసినా నేను అలాగే ప్రేమించాలి, ఇంకో పద్ధతి లేదు, ఇంకో మార్గం లేదు. నాతో పాటు చెప్పండి, ఒకే పద్ధతిని చెప్పండి. ఆ పద్ధతి ఏంటంటే నాకు చెప్పదు, మీ పక్కకు చెప్పండి. నేను మీకు చెప్తున్నా కదా, మీ పక్కకు చెప్పండి. ఆ పద్ధతి ఏంటంటే దేవుడు ఎలా ప్రేమించాడో చెప్పరా, అలాగే ప్రేమించాలి. ఇంకొక మార్గం లేదు, ఇంకొక అడ్డదారి లేదు. అదే దేవుని రాజ్యం. అది లేకపోతే దేవుని రాజ్యం మీ మధ్య లేనట్టే, పోయినట్టే. దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే. పోయిన వారం నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. నేను ఒక్కసారి స్పీడ్గా వచ్చేస్తాను. అంటే దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమించాడో మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామని కూడా ప్రేమించాలి. మొదటిది, అందరినీ ఒకేలా ప్రేమించాడు దేవుడు. అందరినీ ఒకేలా ప్రేమించాడు దేవుడు, ఏ మార్పు లేదు. ఇప్పుడు మనం ఎలా ప్రేమించాలంట? ఎందుకంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే ప్రేమించాలి. ఆయన అందరిని ప్రేమించాడు, మనం కూడా అందరినీ అలాగే ప్రేమించాలి.
రెండో విషయం, అన్ని వేళలో ప్రేమించాడు ఆయన. నువ్వు అలా చేసావు కదా, అలాగన్నావు కదా అని అనలే. ఆ టైంలో కూడా దేవుడు అలాగే ప్రేమించాడు. అన్ని వేళలా దేవుడు ప్రేమించాడు, అలానే ప్రేమించాలి. మూడో విషయం, ఏ బదులు కూడా ఆశించలేదు ఆయన. ఏ బదులు ఆశించలేదు. ఏ బదులు ఆశించకుండా ప్రేమించిన ప్రేమ ఆయన ప్రేమించాడు. నాలుగోది, ఏ లోపం లేకుండా ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమలో ఎలాంటి లోపం లేదు. అలాంటి ప్రేమ మనం కూడా ప్రేమించాలి. ఐదోది, అంతం వరకు, ఆఖరి వరకు ఆయన ఆ ప్రేమని ఆపలేదు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆరో విషయం మనం నేర్చుకున్నాము, ఆయనకి అందరూ కావాలి. ఆయన ప్రేమించే పద్ధతికి అందరూ కావాలి. మనకి అందరూ కావాలా? ఆయనకి అందరూ కావాలి, మనకి అందరా కొందరా? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే. యేసు ప్రభు ప్రేమ ఏంటంటే అందరినీ ప్రేమించే ప్రేమ, అందరూ కావాలి ఆయనకి. ఏడో విషయం చెప్తున్నాను, నీ మాట వినకపోయినా ప్రేమించే ప్రేమ. దేవుడి మాట మనం వినకపోయినా ఆయన ప్రేమించడం ఆపలేదు. మీ మాట వినని వారు ఎవరున్నా కూడా ప్రేమించి తీరాల్సిందే, అది ఆయన ప్రేమించినట్టు. ఎనిమిదో విషయం చెప్పాను, అవసరం ఉన్నప్పుడు వారు బాగా మాట్లాడతారు. మీ అవసరం ఉందనుకోండి, మంచిగా మాట్లాడతారు, భలే వస్తారు, ప్రేమగా వస్తారు. వదినా, అక్క, అనియా అని వస్తారు. దాని అర్థం ఏంటంటే అవసరం ఉంది. మీకు తెలుసు ఆ విషయం, అవసరం ఉండి వచ్చాడని. అయినా ప్రేమించాలంట. ఎందుకంటే అవసరం ఉండి మనం వెళ్తాం కదా కొన్నిసార్లు దేవుడి దగ్గరికి, అవసరం ఉంది కొన్నిసార్లు ఏడుతాం కదా దేవుడి దగ్గర. అయినా ప్రేమించలేదా? ఈడు అవసరం ఉండి వచ్చాడు అన్నాడా? అనలేదు. అలా ప్రేమించాలి, రైట్? నేను తర్వాత విషయంకి వస్తున్నాను. 9వ విషయం, మీరు ఏది చేసినా కృతజ్ఞత లేనివారు ఉంటారు. మీరు ఎంత చేసినా కృతజ్ఞత లేనివారు ఉంటారు. వారిని ప్రేమించడం వస్తుందా? స్త్రీలను అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో మీరు వంటలు చేసిన తర్వాత మీ ఆయన వచ్చి బాగా చేసావు, బాగా వండావు అన్న మాట ఎప్పుడైనా ఉందా? గత 2 నెలల్లో చెప్పండి. స్త్రీల దగ్గరికి వచ్చి, వండే తల్లి దగ్గరికి వచ్చి బాగుండేవు, కూర బాగుంది అని మీరు చేసిన పనికి చిన్న పొగరు తెచ్చారా? ఎలా ఉంటే ఎప్పుడు అడుగురు తెలుసా? ఉప్పు ఏంటి ఎంత వేసా, అంత నూనె ఎందుకు, అంత కారం ఎందుకు, అప్పుడు అడుగుతారు. బాగున్నప్పుడు కృతజ్ఞత ఉండదు వీళ్ళకి. మీరు కష్టపడి ప్రయాసపడి వంటగదిలో చెమటలు కాచుకుంటూ చేతులు కట్ చేసుకుంటూ కింద మీద పడి వండిన దానికి మీకు కృతజ్ఞత ఉండదు. ఆ టైంలో ఎలా ఉంటుంది? మీరేం ఆశించలేండి, చేయాలనుకోండి. ఇప్పుడు కృతజ్ఞత లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని ప్రేమించడం? ఇప్పుడు నేను వంట గురించి చెప్పాను, మీరు ఎవరికో సాయం చేశారు, మీరు ఎవరికో కింద మీద పడి చాలా ప్రయాసపడి సాయం చేశారు, ఒక్క థ్యాంక్ యూ అని మొక్కనులే ఆయన. కాలేజీలో సీట్ ఎదురు రాబట్లే కింద మీద పడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి తిరిగి అంతా ప్రయాసపడి చాలా కష్టపడి వాళ్ళని వీళ్ళని సమకూర్చి అమ్మో అని ఎంతో ప్రయాసపడిన తర్వాత అమ్మయ్య మొత్తానికి సాధించాం అని మీరు అంటున్నారు. వాళ్ళ గురించి ఏ మాట లేదు, వచ్చేసింది, వెళ్ళిపోయారు, తీసుకున్నారు, అయిపోయింది. కనీసం ఒక్క కృతజ్ఞత లేదు. ఆయన ప్రేమించగలుగుతారా? రెండో కొడుకు వచ్చాడు ఇప్పుడు, మళ్ళీ ఆడ సీట్ కావాలని. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ తేలిపోద్ది, దేవుడి రాజ్యం ఉందా లేదా ఇక్కడ వెళ్ళిపోద్ది. ఎందుకు గుర్తొస్తుందంటే పోయినసారి కనీసం అంత చేస్తే అంత తిరిగితే ఒక్క మాట అనలేదాడు, చెప్పింది చేయలేదు, కృతజ్ఞత చెప్పలేదు, కనీసం ఒక థ్యాంక్ యూ అంటే ఏమైపోద్ది? కృతజ్ఞత లేకపోతే ఆ వ్యక్తుల్ని ప్రేమించడం చాలా కష్టం. యేసు ప్రభు అలాంటి వాళ్ళని ప్రేమించాడు. అలాంటి వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు, ఇగో గోటికర బ్యాచ్, ఎక్కడో కాదు, ఇదే ఇప్పుడు మాట్లాడుతున్నారే ఇలే. అస్సలు కృతజ్ఞత లేకుండా అన్ని వేళ కృతజ్ఞత చెల్లించారు దేవుడికి. అన్ని వేళ చెల్లిస్తాం కృతజ్ఞత, చెల్లించాం అస్సలు. ఇప్పుడు కృతజ్ఞత లేకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు లేదా? ఇప్పుడు మనం ఎలా ప్రేమించాలంటే వాళ్ళ కృతజ్ఞత లేకపోతే, కనీసం ఒక థ్యాంక్ యూ చెప్పకపోతే లోపల ఎక్కడో మొదలైపోద్ది మనకి. ఎంత చేస్తే కనీసం థ్యాంక్ యూ చెప్పడా? ఇంకోసారి ఎప్పుడైనా వస్తాడు కదా, అప్పుడు చెప్తాను. దేవుని వాక్యం చెప్తుంది, ఏం చెప్పమంటుంది? నీ రాజ్యము వచ్చును గాక, రాజ్యము నీతి, అది ప్రేమ. అది ఎలా ప్రేమించాలంట?
ఆయన ప్రేమించాలి. అక్కడ దేవుని రాజ్యము ఉండాలి. కృతజ్ఞత లేని వారు ఉంటారు. ఎంత చేసినా ఏం చేసినా కృతజ్ఞతలా ఎవరు ఉంటారు. ఎంత చేసినా తృప్తి లేదనుకోండి వారికి. మీరు ఎంత చేసినా వారికి తృప్తి ఉండదు. ఇంకేం లేదా, ఇంకేం చేయరా, ఇంకేం అవదా, మీరు ఎన్నిసార్లు చేసినా ఇంకేం లేదా అనే బ్యాచే ఉంటుంది. తృప్తి లేని బ్యాచే ఉంటుంది. మీరు చేసిన దానికి తృప్తి ఉండదు, ఇంకేమైనా ఎత్తే బాగుంటుంది. ఇలాంటి మనుషులు ఉంటారు. ఇంకెలా ఉంటారంటే అంతా చేస్తారండి. అంతా చేసిన తర్వాత మిమ్మల్ని ఒక మాట అనేసారు వాళ్ళు, నీ వల్ల ఇలా అయిపోయిందని. మీరు సాయం చేసిన తర్వాత నీ వల్లే ఇలాగైపోయింది అని వారిని మాట్లాడగలుగుతామా? మొన్న రాణి వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. రాణి వాళ్ళ పెద్దంతో చాలా రోజులు మాటలు లేవంట. రాణి వాళ్ళ పెద్దంతో వాళ్ళ నాన్నగారికి మాటలు లేవంట. ఎందుకు మాటలు లేవంటే వాళ్ళ నాన్న చాలా ప్రయాసపడ్డాడు. రాణి వాళ్ళ నాన్న ఆ పెద్దమ్మ కొడుకులు కూతురికి పెళ్లి చేయాలని చాలా ప్రయాసపడిన తర్వాత ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చి సంబంధాన్ని చూసి మాట్లాడుతున్న టైంలో ఎవరో ఏదో చెప్పారు, ఆయనే పాడు చేస్తున్నాడు సంబంధాన్ని పాడు చేస్తున్నాడు ఆయనే అని వాళ్ళ నాన్న మీద పాపం చాలా కష్టపడి చేసేవాడు అన్ని పనులు. ఒక మాట వేస్తారు వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అడిగారు, నీ వల్లే మా సంబంధాలన్నీ పోగొట్టేస్తున్నావు, నువ్వే దగ్గర ఉండి పోగొట్టేస్తున్నావు అంట, మాకు తెలిసిపోయిందిలే అని చెప్పి ఎంత సహాయం చేశారో అంత సహాయం మర్చిపోయి నిందేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి మాట్లాడలేవు. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఫోన్ వచ్చి నాకు ఎవకో అని స్టార్ట్ అయింది. మీరు సహాయం చేసిన తర్వాత మీరు నిందేశారనుకోండి, సాయం చేస్తారా? మీరేమో ఎంత చేశాను తెలుసా, మామూలుగా చేయలేదు, నాకు ఉన్నదంతా నేను చాలా కష్టపడి చేశాను అని మీరు అనుకుంటున్నారు. ఆ రోజు గాలి తీసేస్తున్నాడు, ఇది చేయడం వల్ల అలా అయిపోయిందని. ఏం చేస్తారు అప్పుడు? మిమ్మల్ని నష్టపరిచారని చెప్పేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్గా. మీరు చేయడం వల్ల చేయగలుగుతామా? ఇంకోసారి వస్తే అక్కడ మొహం వైపు చూస్తామా? ఇక్కడ దేవుని రాజ్యం ఉండాలి. ఆడ మరలా వచ్చాడా, మరలా నేనేం చేయగలను, మే ఐ హెల్ప్ యూ బోర్డు, నేను ఏ విధంగా సాయం చేయగలను, ఇదే ఉండాలి. యేసు ప్రభు గుణం ఇదే. మీరు ఎన్ని నిందలు వేయండి, మరలా ఒక సాయం కావాలని అడగండి, నిర్మోహమాటంగా చేస్తాడు. ఏం ఆలోచించుకొని చేస్తాడు. ఎందుకంటే ఆయన అలా ప్రేమించాడు. ఇప్పుడు మనం ఎలా ప్రేమించాలంట? ఆడ మాట అన్నాడు కాబట్టి నేను అన్నది లేదు. యేసుప్రభు నన్ను అలా ప్రేమించాడు కాబట్టి నేను అలా చేసి తీరాల్సిందే. రైట్. 10వ విషయంకి వస్తున్నాను నేను. దేవుని రాజ్యం మన మధ్యన ఉండాలనే మాటకి 10వ విషయం ఇది ఆలోచండి. మీతో పాటు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నట్టు మీకు తెలుసు. మరలా చెప్తున్నాను నేను, మీతో పాటు ఉన్నవారు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అనే విషయము మీకు తెలుసు. ప్రేమించగలుగుతారా? నా పదార్థమైందా? ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు, ఆ విషయం నాకు తెలుసు. నేను ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాను. అప్పుడు యాక్ట్ చేస్తున్నాడు అనే విషయం, ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడు అనే విషయం, ప్రేమ ఓలపోసేస్తున్నాడు అనే విషయం మీకు అర్థమైపోతుంది. ఈ అర్థమైపోతున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతారా? మనసు ఏమంటుందో తెలుసా? చాలులే, ఎక్స్ట్రా చేయకు, నువ్వేంటో నీ ఆలోచన ఏంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు, కానీ చాలా ఎక్కువ యాక్టింగ్ చేసేస్తుంది, ప్రేమించేస్తున్నాడు. ప్రేమ ఒలగపోసేస్తుంది. ఎప్పుడు లేనిది వస్తుందో రాదా? యేసు ప్రభు అయితే ఆ వ్యక్తిని కూడా ప్రేమిస్తాడంట. నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో అలా ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించాలి. ఏ వ్యక్తిని? ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వ్యక్తిని ప్రేమించాలి. మనసులో రావు చెప్తున్నాను, మీరు ఏదో ఇని తలలోపేస్తున్నారు, కానీ ఇది దాటినప్పుడు మామూలుగా ఉంటుంది. ఇది కత్తిమే స్వామి. ఇది దేవుడు ప్రేమించడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది చెయ్యలేని పనులు ఇవన్నీ. అంటే ఆ వ్యక్తి నటిస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టం. ఆ వ్యక్తికి నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమ చూపించగలుగుతామా?
ఆడికి నచ్చదు నువ్వంటే. ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతామా? కారణం ఏం చెప్పి తెలుసా? ఆడికే నేనంటే ఇష్టం ఉండదు. అందుకే ఎందుకు ఆ దృశ్యం ఎందుకు వచ్చింది? చూడండి, మనసులో లోపల తేడాతనం ఉంది. ఆ వ్యక్తికి నాకు నచ్చదు, నేనంటేనే ఆ వ్యక్తి ఇష్టపడ్డండి, అందుకే నేను మాట్లాడిన మనిషినండి అంటాం. నిజంగా దేవుడు ప్రేమించేవాడు అయితే ఏంటోనండి, నేను ఎంత ప్రేమించినా ఆ వ్యక్తి మరి ఆ మనసుని నేను గెలుచుకోలేకపోయాను, ఎక్కడో ప్రాబ్లం వస్తుంది, ఆ మనిషి నాకు కావాలి, ఆ మనిషి నాకు కావాలి. ఇది నిజంగా ప్రేమించేవాడైతే. తప్పించిన వాడు మాట్లాడంటే నేను ఎంత ప్రేమించినా ప్రేమించట్లే, నేనే చేయమంటావు, నన్నే చేయమంటావు. ఇది తప్పించుకునేవాడు మాట్లాడే మాట. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తేడాల్సిందే, ఇంకొక పద్ధతి లేదు, ఇంకే పద్ధతి మనకి లేదు. వారు నీ నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఎవరు? శ్యామలాక పైకి చూడు. వారు నీ నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారు, వారు నీతో కలవాలనుకోవట్లేదు. వారిని ప్రేమించడం వస్తుందా? ఎంత కష్టమో యేసులో ప్రేమించడం అండి. మనం చాలాసార్లు దూరం ఉంటాం దేవునితో, అయినా దేవుడు ప్రేమిస్తాడు. మనం చెప్పే కారణం ఏంటంటే నేను దగ్గరగా ఉండాలనుకుంటున్నానండి, కానీ వాళ్ళే ఏ ప్రయత్నం చేసి ఉంటారు దగ్గరికి వెళ్ళడానికి. మీరన్న భర్త ఓకే, మనము నా నుండి వాళ్ళే దూరంగా ఉంటున్నారు, నా నుంచి దూరంగా వెళ్ళి ఉంటున్నారు వాళ్ళు, నేనేం చేయమంటా ఉన్నా. ప్రయత్నాలు ఏం చేసి ఉంటారు? నువ్వు నిజంగా దేవుడు ప్రేమిస్తే ప్రయత్నాలు చేస్తాం. ఆ మనిషిది మళ్ళీ నా దగ్గర రావాలి అనే ప్రయత్నం ఖచ్చితంగా నిజంగా దేవుడు ప్రేమిస్తే ప్రయత్నిస్తాం. దేవుడు ఎన్నిసార్లు మన అలా ప్రయత్నించుంటాడో, ఎన్నిసార్లు తప్పిపోతా ఉంటే, ఎన్నిసార్లు దూరం వెళ్ళిపోతా ఉంటే, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, ఎంతమందిని పంపుంటాడో. అలాంటి ప్రేమ దేవుడు ప్రేమించాడు. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో అలాగా ప్రేమించాలి. అదే దేవుని రాజ్యము. ఒకసారి మళ్ళీ చెప్పండి, దేవుని రాజ్యం ఏంటో ఎక్కడుంది? నీతి, ప్రేమ. ఆ ప్రేమ ఎలా ప్రేమించాలంట? మనకి నచ్చినట్టు కాదు, ఒకే ఒక్క పద్ధతి ఉంది. అది దేవుడు మిమ్మల్ని నన్ను ఎలా ప్రేమించాడో అలాగా ప్రేమించాలి. అది కొత్త ఆజ్ఞ. దేవుని ప్రేమిస్తున్నామంటే ఆజ్ఞ మేరవు. 11వ విషయం చెప్తున్నాను. నీ మాటకి విలువ లేకపోతే, నీ మాటకి విలువ లేకపోతే ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతామా? మీరు ఒక సలహా ఇచ్చారండి. ఫస్ట్ నేను కొత్తలో ఈ యేసు ప్రభుని నమ్మిన తర్వాత, వాక్యాలు చెప్పడం ప్రారంభించిన తర్వాత, నాకు పాస్టర్ గారు ట్రైనప్ చేస్తున్న తర్వాత ప్రజలకు ఏమనిపించిందంటే, పాస్టర్ గారితో పాటు ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారి స్థాయి ఉండొచ్చేమో, ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా చిన్న ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి ఒక భావం క్రియేట్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ డైరెక్ట్గా అన్న దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చి అడిగారు, ఒక సలహా అడిగారు, ఇలాగ కావాలి, ఇలా చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని. నాకున్న అవగాహన బట్టి ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఏం మాట అయితే చెప్పానో ఆ మాట చేయకుండా దానికి వ్యతిరేకంగా చేశారు. వాళ్ళు వ్యతిరేకం చేశారు. ఆ విషయం నాకు తెలుసు. అడగడం ఎందుకు, చెయ్యకపోవడం ఎందుకు? ఇది లోపల నాకు ప్రారంభించింది. సరిగ్గా ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు. ఇలా అనుకుంటున్నాము, ఇలా చేయాలనుకుంటున్నాము, ఏం చేయమంటారు అని అడిగారు. ఇప్పుడు నా మనసు ఏం చెప్పుద్ది? నా మాటకి విలువ ఇవ్వలే, నేను చెప్పిన సలహాలకి విలువ ఇవ్వలే. నా మనసుకి లోపల శరీరం ఆపుతుంది. ఫస్ట్ టైం చెప్తే వినలేదు, మళ్ళీ వస్తే చెప్తానా? నేను చెప్పనని నా శరీరం చెప్తుంది నాకు. వద్దు చెప్పక, వాళ్ళు నీ మాట వినలే, పోయినసారి విన్నారండి, పోనీ మళ్ళీ వచ్చేస్తున్నా, ఇప్పుడు చెప్పక నా శరీరం చెప్తుంది నాకు. దేవుడైతే ఏం చేస్తాడు? ఆయన మాటకి విలువ ఇవ్వకపోయినా మరలా చెప్తాడు ఆయన. మనల్ని మనం చూసుకుంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో తెలిసిపోతుంది. నిన్ను ఎలా ప్రేమించానో అలా ప్రేమించాడు. ఇంక దానికి వివరణ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఒక మాట చెప్పాడు. మనల్ని మనం చూసుకుంటే అవతల వాళ్ళని ఎలా ప్రేమించాలో తెలిసిపోద్ది. కష్టం అనిపించింది, సలహా ఇచ్చాను, చెప్పేశాను. చాలా టైం తీసుకుని సలహా చెప్పేశాను. అలాగంటారా అన్నారు.
మరలా చేయలేదు. మరలా చేయలే అంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి బాగా చదువుకున్నాడండి, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆ అబ్బాయి చెప్పాడు అలా చేసాం, పోయినసారి కూడా అలాగే చేసామండి అన్నారు. మరి నన్ను ఎందుకు అడగడం? నా మాటకి విలువ లేనప్పుడు మీ మాటకి విలువ లేకపోతే ఇంట్లో ఉండబుద్దేస్తుందా? మీ మాటకి విలువ లేకపోతే ఇంట్లో ఉండబుద్దేస్తుందా? అర్థమవుతుంది నా మాట? పెద్దాన్నే నా మాటకి విలువ లేకపోతే అక్కడ యేసుప్రభు మాటకి విలువ ఇవ్వట్లేదు ఎవడని ఇప్పుడు మనమే. అయినా మాట్లాడుతున్నాం లేదా, అయినా చెప్తున్నాం లేదా, అంతలా ప్రేమించాలంట. ఇప్పుడు మీరు సలహా ఇచ్చిన తర్వాత దెబ్బ తినేశాడు అతను, మీరు చెప్పింది చేయలేదు, భయంకరంగా దెబ్బ తినేశాడు. మీ మాటకు విలువ ఇవ్వని వ్యక్తి వ్యతిరేకంగా చేసిన తర్వాత, దెబ్బ తిన్న తర్వాత మీ లోపల వచ్చే ఆనందం అనాలి, బాధ అనాలా? ఆనందం అనాలి, బాధ అనాలా? చెప్పేనా చెప్తే వినలేదే. యేసుప్రభు ఎప్పుడు నేను మాట అన్నాడా? ఎప్పుడు అన్నాడా? ఎప్పుడు అనాలని మాట్లాడు. నేను చెప్పానా, ముందే చెప్పానా? మనకి ఏంటంటే నేను చెప్పింది వినలేదు ఈ రుబాబు ఉంటుంది మనకి. అంతకాదు, అయిపోయాడు. యేసుప్రభు ప్రేమ ఏంటి? అయిపోయిందా? దెబ్బ తగిలిందా? లేదు, ఇంకోసారి అలా పని చేయట్లే. ఇది ప్రేమ అయింది. మనకి ఎలా ఉంటుంది? నేను చెప్పింది చేయలేదు 10 మంది చెప్తాం, మళ్ళీ నేను చెప్పింది చేయకపోతానే అలా అయింది. అడిగే నేను చెప్పింది చేయలే కాబట్టి అలా అయింది. 10 మంది చెప్పి ఆనందం. శాడిజం అండి ఇది. శాడిజం అంటే ఆ వ్యక్తికి నష్టం వచ్చింది నచ్చవడం. ఏం చూస్తామంటే నేను చెప్తే వినలేదు. గొప్పడు మరి, గొప్ప మేధావు మరి చెప్పి కానీ ఈయనకి ఏంట రుబాబు అంటే నేను చెప్పింది వినలేదు. ఆయన ప్రేమించడం చాలా కష్టం అండి. మీ మాట వెనక దెబ్బలు తింటా ఉంటే ఆయన ప్రేమించడం చాలా కష్టం. యేసు ప్రభు అలాంటి వాళ్ళైనా మనల్ని ప్రేమించాడు. ఎన్నోసార్లు చెప్పారు దేవుడు, అయినా మాట వెనక దెబ్బలు తిన్నాం, అయినా ప్రేమించడం ఆపలేదు. అదే దేవుని రాజ్యం, వాళ్ళిద్దరి మధ్యనే ఉండాలి. 12 విషయం చెప్తున్నాను. మీరంటే ఏమీ కాదు వాళ్ళకి. ఇందాక నేను మాట అన్నాను, పదాలు గుర్తుపెట్టుకోండి, అన్ని దగ్గర ఉంటాయి. మీ మాట విలువ లేదు, అది వేరు. మీరంటే ఏమీ కాదు వాళ్ళకి, అంటే పెద్ద లెక్క లేదు. చేయను ఒకసారి, ఇలానండి అన్నారా? అసలు మళ్ళీ లాగండి వచ్చి కంగారు పడిపోతా అంటే నన్ను అన్నాడు, నా దృష్టిలో నువ్వు అన్నాడు ఒకడు. నన్ను ఒకడు అన్నాడు ఆ మాట, నా దృష్టిలో నువ్వు అన్నాడు. ఇలాగ అంటే ఏక ముక్కలా తీసి పెడతానని. మిమ్మల్ని అలా ఉంటే ఎవరైనా మీరంటే అస్సలు ఖాతరే లేదు వాళ్ళకి, ఏమాత్రం ఖాతరు లేదు వాళ్ళకి, ఏమాత్రం విలువ లేదు. వాళ్ళని ప్రేమించగలుగుతామా? విలువ ఇవ్వని వారిని ప్రేమించగలుగుతామా? మనం ఎవరిని ఇష్టపడుతుంది తెలుసా? కుదిరే వచ్చేవా, కూర్చో, ఏ నీళ్ళతే మజ్జిగితే ఇలా హడావుడి చేసేవాళ్ళంటే బాగా. నేనంటే ఆ ఇంటికి అంత మర్యాద, గడకల్లో ఆడిపోతారా ఇల్లంతా, చాలా ఇష్టం ఉంటుంది. చూడండి, మీరంటే లెక్క చేయకపోతే, వచ్చినా అలా చూసి మొహం తిప్పేస్తే, వచ్చిందా అని అనుకుంటే వాళ్ళని ప్రేమించగలుగుతామా? ఎక్కడ సమస్య వస్తుంది? యేసు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. ఒక దారి లేదు. మనమంటే విలువ లేకపోతే వారిని ప్రేమించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నాకు అక్కడ విలువ లేదు. యేసు ప్రభు ఎక్కడైనా విలువ కోరుకున్నాడా? యేసు ప్రభు ఎక్కడైనా విలువ కోరుకున్నాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చుని పోయాడు, ఎక్కడ ఉంటే అక్కడ నిండిపోయాడు. ఎవరు ఇంటి పడితే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం లేదు, నేను యేసు ప్రభుని రా, నాకు స్థానం రా, ఏమీ లేదు ఆయనకి. తల వాల్చుకోవడానికి చోటు లేదని చెప్తుంది బైబిల్ ఆయనకి. నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకి చెక్క గూళ్ళు ఉన్నాయి. దేవుని కుమారుడు నేను, మనిషి కుమారుడు నేను, నాకు తల వాల్చుకోవడానికి ప్లేస్ లేదు. ఏంటి ఆ పరిస్థితి అయింది అంటే ఏం విలువ ఉంది ఆయనకి? ఆయన మనుషులు ప్రేమించలేదా? మనుషులు మీకు విలువ ఇవ్వకపోయినా మీరు ప్రేమించారా? అక్కడ దేవుడి రాజ్యం ఉన్నట్టు.
నాకు విలువ ఇవ్వట్లే కాబట్టి నేను ప్రేమించను, వాళ్ళతో ఉండను, వాళ్ళతో కాలను అంటే అక్కడ దేవుని రాజ్యాన్ని మీ చేతులారా కూల్చేసినట్టే. దేవుని రాజ్యం మధ్యనే ఉండాలి, ఆ ఇద్దరి మధ్యనే. నువ్వంటే విలువ లేకపోతే ఇంకొంచెం దీన్ని పొడిగిస్తాను నేను. భార్యలు ఆలోచండి, భర్తలు ఆలోచండి. భార్య భర్తలకి వెళ్తున్నారు, భార్య భర్తలు వెళ్తున్నారు. వెళ్ళే కుటుంబానికి మీరంటే ఇష్టం, మీ భర్త అంటే ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? మీ ఇద్దరు వెళ్తున్నారు, ఏ కుటుంబం దగ్గరికి వెళ్తున్నారో మీరంటే ఇష్టం, మీ భర్త అంటే విలువ లేదు. వెళ్ళే కుటుంబంకి మీరంటే ఇష్టం, మీ భార్యలంటే విలువ లేదు. రైట్? మీరు ఇష్టమయ్యి మీ భర్త ఇష్టం లేకపోతే వాళ్ళని ప్రేమించగలుగుతారా? లేడీస్, మీరు ఇష్టమే, మీరు మంచోలే, మీ ఆయన వస్తే మాత్రం అన్నారు. ఎందుకంటే నాకు మీ ఆయన అంటే అసలు నాకు మొదటి నుంచి మంచి అభిప్రాయం లేదు, నువ్వు రా పర్లే, మీ ఆయన మాత్రం కొంచెం చూడు, రానికుండా చూడు అని మీ ఆయన అంటే విలువ లేకుండా చేస్తున్నారు. ప్రేమించగలుగుతారా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా, ప్రేమించగలుగుతారా? మీ భర్తని అవతల వ్యక్తులు ప్రేమించలేకపోతే మిమ్మల్ని ప్రేమించి, నాకు పదం అర్థం అవుతుందా? తలలోపితే కొంచెం అర్థం అవుతుంది. మీ భర్తని ప్రేమించట్లేదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు. మీ భర్తకి విలువ ఇవ్వట్లేదు, మీకు విలువ ఇస్తున్నారు. తట్టుకోగలుగుతారా? ఇటు తట్టుకుంటారు తెలుసా? ఈ పురుషుల బేస్ తట్టుకుంటారు తెలుసా? వాస్తవం చెప్తున్నాను నేను, వాస్తవం చెప్తున్నాను. స్త్రీలకి ఒక మిట్ట ఆ విషయంలో ఎక్కువని చెప్తాను నేను. ఎందుకంటే భర్తకి విలువ ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళు తట్టుకోలేరు. భర్తలకి భార్యల మీద ఎవరైనా విలువ ఇవ్వకపోతే పెద్ద పట్టించుకోరు. వాళ్ళ దృష్టిలో ఉండదు. ఇవే చెప్పేస్తారు. ఎందుకంటే పురుషులు సరిగ్గా ఎవరు విలువ ఇవ్వక వాళ్ళు ఇవ్వకపోతే అంతే, మా ఆవిడంతే, తెలుసు కదా, మా ఆవిడ సంగతి తెలుసు కదా, వదిలే. నేను భార్య వరకు చూడండి అలాగా. ఎందుకు ఊరుకో తెలుసా? భార్య విలువ ఇచ్చేదు, టైం వచ్చినప్పుడు నువ్వు ఒరే తురేలు అయిపోతాయి, మంచి మర్యాద దాటేస్తారు. అవన్నీ ఏముండవు. వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే అంటే గింటే నేనన్నా నువ్వే ఆడుతావే, ఇది ప్రాబ్లం వాళ్ళది. వాళ్ళు ఎన్నైనా అన్ని ఎంత మర్యాదగానే పిల్లి భార్యలు పిలుస్తారు, కానీ అవతల వ్యక్తులు ఎవరైనా అన్నారా చెంగులో దూపుతారు. నువ్వెవరితో అనడానికి అసలు నన్ను పిలిపించి మా భర్తని అంటావా, రేగిపోతారు ఏకంగా ఇలాగ. ఆ ప్రేమని మెచ్చుకోవచ్చే. కానీ పురుషులు చూడండి, ఆ పని చేయరు. పురుషులు చూడండి, అవతల వ్యక్తులు భార్యల్ని చులకంగా మాట్లాడినా ఏమనరు, మానసిక ఆనందం పొందుతారు. అక్కడ నేను అనలేకపోయినా ఆవిడ అనేస్తున్నారు, హాహాహా, ఎంత ఆనందం పొందుతారో కదా. ఇప్పుడు ఒకరికి విలువ ఉండి ఒకరికి విలువ లేకపోతే ఆ వ్యక్తులను ప్రేమించడం చాలా కష్టం. చూడండి, ఆ వ్యక్తులను చాలా, ఇప్పుడు భార్య భర్తలు కాబట్టి కొంతవరకు అవుతుంది. మీ అమ్మ నాన్న వాళ్ళు విలువ లేకుండా చేస్తే అడిగేస్తా అక్కడికి, ఆ ప్రాంతంలోకి ఎలా బుద్ధి వస్తుందా? వాళ్ళు ఎంత మాట అన్నారు, మా అమ్మ నాన్న నిన్ను కదా అనింది. ఎవరు అన్నారు? ఎంత మాట అన్నారు తెలుసా మా అమ్మ నాన్నని. అలాంటి వాళ్ళు ఇంటికి నేను అనమాటావా? యేసు ప్రభుతో వెళ్తాడు, మీరు మొహమాటంగా వెళ్తాడు. ఎందుకంటే ఆయన అలా ప్రేమించాడు. మనిషికి విలువ అయిపోయినా, మనుషులు ఆయనకి విలువ అయిపోయినా ఖచ్చితంగా ప్రేమించాడండి ఆయన. నేను మొహమాటంగా ప్రేమించాడండి. దానికి ఉదాహరణ మనమే. ఎన్నిసార్లు విలువ ఇచ్చుంటావు ఆయనకి, ఎన్నిసార్లు ఇచ్చుంటావు ఆయనకి. సింపుల్ మాటలు చెప్పనా, మీరు ఏ రోజైతే టైం చర్చకి రావడం ప్రారంభిస్తారో ఆ రోజు విలువ ఇచ్చినట్టే. 9 అయిపోతున్నా నిదానంగా ఈడ్చుకుంటూ వస్తారే, విలువ లేనట్టు బ్రతుకుతున్నారు. మీరు చూడండి, టైం పెట్టింది దేవుడు 9 నుంచి 11. ఏమాత్రం భయము, ఏమాత్రం జంకకుండా చాలా సునాయాసం 9-5 అయిపోతున్నా చాలా స్లోగా వస్తారు. చూడండి మీరు, ఆ పాటలు అవుతున్నాయిలే, పాటలు అవుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే కాదు కదా వాక్యం, పాటలు అయ్యాక నిజానికి వెళ్దాం. విలువ ఇచ్చారా? 9 అంటే ఆయన ముందే వచ్చి కూర్చుంటాడు. నా పిల్లలు వస్తారు ఇక్కడికి, వాళ్ళతో మాట్లాడాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఇక్కడ ఈ ప్రాంతంలో. మనకి
దేవుడు వచ్చాడు, యేసు వచ్చాడా, ఆగమని వస్తాను, ఆగమని కూర్చోమని కాసేపు లోపల కూర్చొని నా చూడమని అన్ని చూడమని వస్తాను, నెమ్మది వస్తానులే. టీ ఇప్పుడే తాగాను, వేడివేడి ఉంది టీ, కాఫీ ఇప్పుడే అవుతుంది, వేడివేడి ఉంది, తాగిసే వస్తానులే, పాటలే 2 పాటలు అవుతాయిలే, దాంట్లో ఉంది. విలువ ఇచ్చామా? ఆశతో ఎదురు చూస్తున్న దేవుడికి విలువ ఇచ్చామా? నా పిల్లలు వస్తారనే ఆశ ఆయనలో ఉంది. విలువ ఇవ్వకపోయినా ప్రేమించే దేవుడు. లేటుగా వచ్చావా, నిన్న రేపు నుంచి రానివ్వని చూడు అని ఆపలో చూడండి, మరలా రానిచ్చాడు. ఆయన అనుమతిస్తేనే రాగలుగుతావు, ఆయన అనుమతిస్తేనే కూర్చోగలుగుతావు, లేకపోతే రాలేవు నువ్వు. నిన్నటి వారంలో ఎక్కడ విలువ ఇవ్వలే కాబట్టి నేను రానివ్వనన్నాడు. అది ప్రేమ. మీరు విలువిచ్చినా ఇవ్వకపోయినా ఆయన మీకు విలువిస్తాడు, ప్రేమిస్తానే ఉంటాడు. మీకు ఎవరైనా విలువిస్తున్నా ఇవ్వకపోయినా మీరు ప్రేమించి తీరాల్సిందే. అది ఆయన ప్రేమించిన పద్ధతి. యేసు ప్రభు ప్రేమించిన ఎలాగైతే మనల్ని ప్రేమించారో అలానే ప్రేమించాలి. ఇంకొక దారి లేదు, ఇంకొక మార్గం లేదు, ఇంకొక పద్ధతి లేదు. అలా ప్రేమిస్తేనే ప్రేమించినట్టు, లేకపోతే ప్రేమించినట్టు కాదు. అది దేవుని రాజ్యం. అది ఇద్దరి మధ్యన ఉండాలి. మీకు ఎవరైతే విలువ ఇవ్వట్లేదో వారికి మీకు మధ్యన ఉండాల్సింది దేవుని రాజ్యము. ఆడు విలువిస్తున్నాడో ఇవ్వట్లేదో మీకు సంబంధం లేని విషయం. అతను ఎలా ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నా మీకు సంబంధం లేని విషయం. మీరు ఎలా ఉన్నారనే విషయమే చూసుకోవాల్సింది. అవతల వ్యక్తులు ఏం చేస్తున్నారో ఎలాగున్నారో మీకు సంబంధించిన విషయాలు కాదు. మీకు ఆయనకి మధ్యన దేవుని రాజ్యం ఉందా లేదా, ఇదే సంబంధించింది. వారు ఎలాగైనా ఉండవండి, మనం ఎలా ఉన్నాం చూసుకోవాల్సిన బాధ్యత మనది. నేను ఇక్కడితో ఆపుతాను. వచ్చేవారం మిగతా విషయాలు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ కృతజ్ఞతలతో చెప్పిన ప్రభు, మంచి దేవుడివి నువ్వు, మనుషుల్లో మంచి నింపాలని ఆశపడుతున్న దేవుడివి. ఇదిగో మీరు ఈ భూమి మీదకి పరిశుద్ధుడిగానే వచ్చారు. మీరు ఏ పాపం లేదు. అంత పరిశుద్ధంగా ఉన్న మీరు పాపాలు చేస్తున్న మనుషుల మధ్యనికి మీరు వచ్చి ఉన్నారు. ఒకే ఒక ఆశ ఏంటంటే దేవుని రాజ్యము మనుషుల మధ్యన ఉండాలని. ఆ రాజ్యము నీతి అయి ఉంది, మనుషుల మధ్యన ఉంది. ఆ నీతి ప్రేమ అయి ఉంది. మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఎలా ప్రేమిస్తామో, ఇష్టం వచ్చినట్టు ప్రేమించేస్తామో మనం ముందుగా మీరు ఒక రాసి పెట్టి వెళ్ళారు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో మీరు కూడా అలానే ప్రేమించాలని. తండ్రి, మమ్మల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు, అది మాకు తెలుసు. కానీ మీరు ప్రేమించినట్టు మా పొరుగు వారిని మేము ప్రేమించలేకపోతున్నాం. క్షమించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయనా, నీ మాట మా జీవితంలోకి వస్తున్నప్పుడు ఆ మాట ప్రకారం జీవించడం మాకు రావట్లేదేమో. మీరు మమ్మల్ని ఎంతలా ప్రేమించారో అలా మేము ప్రేమించలేకపోతున్నామేమో. క్షమించమని అడుగుతున్నాం. మాకు బలం ఇవ్వమని అడుగుతున్నాం. మీకు ఎన్నోసార్లు మీ మాటకు విలువ ఇవ్వలే, ఎన్నోసార్లు మీకు విలువ ఇవ్వలే మేము. కానీ అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు. తండ్రి, మీరు ఎలాగైతే మమ్మల్ని ప్రేమిస్తున్నారో మా పొరుగు వారిని కూడా మేము అలానే ప్రేమించాలి. మా మధ్యన నీ రాజ్యము ఉండాలి. అది మీ ఆశ ఉంది కనుక ఇంకెక్కడైనా నీ రాజ్యాన్ని కూల్చే ప్రయత్నం మేము చేస్తున్నామో దయతో క్షమించి, నీ రాజ్యం కోసం మేము ప్రయాసపడే వల్ల మమ్మల్ని అందరినీ మార్చమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.